సమ్మర్ వచ్చేసింది కాబట్టి అండి మనం ఇప్పుడు చక్కగా కుల్కీ షర్బత్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాం అనమాట. దానికోసం నిమ్మకాయలు, అలాగే పచ్చిమిర్చి, సాబుదానా వాటర్‌లో మంచిగా సోక్ చేశాను అనమాట. దీంతో పాటు అలాగే లైమ్ సోడా, మసాలా సోడా కూడా ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఫస్ట్ ఇది ఒక గ్లాస్ తీసేసుకున్నాము. ఇదిగోండి షర్బత్‌కి ఏంటంటే పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి తీసుకొని మనం చక్కగా ఇలా ఘాటు పెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఒక 2 తీసేసుకొని ఘాటు పెట్టేసుకోవాలి. ఒక నిమ్మకాయనేమో చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకోటేమో మనం జ్యూస్ పిండుకుంటాం కోసం అని చెప్పేసి. ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ పక్కన పెట్టేశాను. ఫస్ట్ ఏం చేయాలంటే గ్లాస్ తీసుకోవాలి. మనం ఏ గ్లాస్‌లో ఈ షర్బత్ మిక్స్ చేసుకుంటున్నామో అది తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ గ్లాస్‌లో ఫస్ట్‌లో మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయల్ని వేసేయాలన్నమాట. వేసాక ఫస్ట్ కొంచెం ఒక పించ్ సాల్ట్ అయితే వేసుకోవాలండి. మనం ఒక గ్లాస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అనమాట. చూడండి కొంచెం సాల్ట్ ఇది వేసాకండి షుగర్ సిరప్ ఉంటే షుగర్ సిరప్ వేసుకోండి. పౌడర్ ఉంటే పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. లేదంటే హెల్తీ కోసం అయితే హనీ వేసుకోండి 1 టేబుల్ స్పూన్ హనీ. నెక్స్ట్ ఇందులో మనము పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టాం కదా, చూసారు కదా, ఈ పచ్చిమిర్చి అనమాట. దీన్ని ఇందులో పెట్టేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్నాం కదా సబ్జా గింజలు, ఇవి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. బాగా చల్లదనంగా వస్తుంది అనమాట. సమ్మర్ కాబట్టి మన బాడీ అంతా చల్లగా అయిపోతుంది ఈ షర్బత్కి. అలాగే దీనికైతే కంపల్సరీగా ఒక ఫుల్ నిమ్మకాయనైతే పిండుకోవాలండి. నేను చూపించా కదా మనం కట్ చేసి అందులో వేసాము. అలాగే ఇవ్వండి నిమ్మకాయని, ఇది హాఫ్ నిమ్మకాయ పిండేస్తున్నాను. అలాగే ఇంకొక హాఫ్ అనమాట. చూసారు కదా, దీనికి మనం వాటర్ యాడ్ చేయాలండి. ఫుల్గా కాదు, కొంచెమే, ఒక 1/4 వంతు వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలంతే. చూసారు కదా, ఇట్లా అనమాట. ఫుల్ వద్దు, ఒక 1/4 వంతు, 3/4 వంతు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం చక్కగా దీనికి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఇది ఒక ప్రాసెస్ ఉంటుందండి. దీనికి సరిపోయే ఒక గ్లాస్ పైన మనం ఇలా పెట్టేసుకొని దీన్ని ఏంటంటే చక్కగా చూడండి ఇట్లా, చూసారు కదా, ఇట్లా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. చక్కగా ఇవన్నీ మిక్స్ అయిపోతాయండి. ఇట్లానే ఇందులో మనం చిన్నగా కొంచెం ఐస్ క్యూబ్స్ అనేవి వేసుకొని తాగేయచ్చు అనమాట. ఇలానే దగ్గరగా మనకి ఒక 3 to 4 మినిట్స్ అయితే మనం దీన్ని మంచిగా చేసుకోవాలండి. కలుపుకుంటూ మిక్స్ అయిపోతుంది అనమాట. కొంచెం కారంగా, కొంచెం లైట్గా స్వీట్గా, పుల్లగా బాగుంటుంది అనమాట. చాలా మన బాడీ కూడా చాలా మంచిగా చలవ చేస్తుంది ఇది. చూసారు కదా, ఇట్లా అండి, ఇలా ఫామ్ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇవ్వండి ఇందులో కొంచెం పుదీనా కూడా వేసుకోవాలన్నమాట. సింపుల్గా లెమన్ సోడా అండి. ఆ గ్లాస్ తీసేసుకున్నాను. ఇగోండి లెమన్ అనేవి చిన్న పీసెస్గా బైట్స్ ఒక 3 వేసేస్తున్నాను. అలాగే పుదీనా అనమాట. ఇవ్వండి కొంచెము సాల్ట్ వేస్తున్నాను అనమాట. మనం లెమన్ సోడానే కానీ స్వీట్ కూడా వేసుకుంటాం, స్వీట్ లెమన్ సోడా అనమాట. సో అందుకని షుగర్ కూడా వేసుకుంటున్నామండి. షుగర్ సిరప్ ఉంటే షుగర్ది సిరప్ వేసుకోండి, లేదంటే షుగర్ పౌడర్ అయినా వేసుకోండి, లేదంటే మామూలుగా షుగర్ అయినా 1 టేబుల్ స్పూన్ వేసేసుకోవచ్చు అనమాట. ఈ బయట తాగే కన్నా చక్కగా మనం ఇంట్లో ఇలా సమ్మర్లో చేసుకోవచ్చండి. నేనైతే షుగరే వేస్తున్నాను. చూడండి ఇప్పుడు మనము నిమ్మకాయని పిండేసుకోవాలన్నమాట. నిమ్మకాయని పిండేసాక ఒకసారి దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఈ షుగర్ ఇదంతా కూడా కరిగే విధంగా. లేదంటే మనము కొంచెం నిమ్మకాయని ఈ పుదీనాను కూడా దంచి కూడా వేసుకోవచ్చు అండి. మిక్సీ బట్టి జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా అయినా బాగుంటుంది, కొంచెం టేస్ట్ బాగుండాలంటే. ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ వేద్దాము. ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఐస్లు వేసేస్తున్నాను. కొంచెం మనకి బయట రెగ్యులర్గా సోడా దొరుకుతుంది కదండి, ఇలా చిన్న బాటిల్ ఒకటి తీసుకొచ్చుకొని ఐస్ క్యూబ్స్ వేసాక ఇలా సోడా ఉంది కదండి బయట దొరుకుతుంది కదా, దీన్ని మనము యాడ్ చేసుకొని చక్కగా తాగేయటం అనమాట. చూడండి చక్కగా షుగర్ ఇదంతా కూడా కరిగిపోయి ఉంటుంది. ఇదండి స్వీట్ లెమన్ సోడా అనమాట. చూసారు కదా, చక్కగా ఇది మనం తాగుతూ ఉండొచ్చు అనమాట. సోడాని చక్కగా ఐస్ అదంతా కూడా బాగుంటుంది. కొంచెం ఏదైనా నాన్ వెజ్ అలా తిన్న తర్వాత ఇలా తాగితే కొంచెం రిలాక్స్గా ఉంటుంది అనమాట ఈ సోడా. చూసారు కదా, ఈ స్వీట్ లెమన్ సోడా. ఇదిగోండి మసాలా సోడా. దీనిలో కూడా గ్లాస్ తీసేసుకున్నాను. చిన్న నిమ్మకాయ పీసెస్ అయితే వేసాను అనమాట. సేమ్ ఇంతకు ముందు లాగానే మనము కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాము. అలాగే ఇందులో కొంచెం మనము జీరా పౌడర్ వేసుకోవాలండి. చక్క మన ఇంట్లో జీరా పౌడర్ ఉంటుంది కాబట్టి
కొంచెం అనమాట లైట్గా జస్ట్ ఆ ఫ్లేవర్ తెలియటం కోసమని. ఎక్కువ వేసుకున్నామంటే మళ్ళీ మనకి కొంచెం టేస్ట్ అనేది వేరైపోతుంది. జీరా పౌడరు, అలాగే చాట్ మసాలా, మసాలా కదండి కొంచెం మసాలా సోడా తాగుతున్నాం కాబట్టి కొంచెం చాట్ మసాలా అనమాట, కొంచెమే వేసిన తర్వాత అలాగే స్వీట్నెస్ కోసం అండి చక్కగా మనము హనీని వేసుకున్నాము. ఎందుకంటే హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి. లేదంటే కనుక కొంచెం మనం ఏంటంటే షుగర్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట అదంతా. చూడండి హనీ కూడా కొంచెం 1 టేబుల్ స్పూన్ వేసేస్తాను అనమాట. ఈ సమ్మర్లో ఏంటంటే కొంచెం మనము షుగర్ సిరప్ చేసుకొని కూడా ఇట్లా బాటిల్లో పోసేసుకుంటే బాగుంటుందండి. చక్కగా ఈ జ్యూస్లు అప్పుడు ఏంటంటే మనం మరి ప్రతిసారి చేసుకోకుండా చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఇదిగో ఇది వేసాం కదా, వేసిన తర్వాత ఏంటంటే ఒకసారి మనం నిమ్మకాయ కూడా పిండేసుకోవాలన్నమాట. దీనికి హాఫ్ సరిపోతుంది. మీకు కావాలంటే ఇందులో ఒక పచ్చిమిర్చి ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అలా పచ్చిమిర్చి వేసేసుకోవచ్చండి. మన మసాలా సోడాలో ఏంటంటే మనం సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు, అలాగే కోకో కోలా అండి, చక్కగా కోక్ను కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఈ కోక్కి. ఇలా ట్రై చేయండి. ఇది మసాలా సోడా అనమాట. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని ఎంజాయ్ చేయటం అండి. ఇందులో కూడా మనం ఐస్ క్యూబ్స్ వేద్దాము. చూసారండి మన మసాలా సోడా రెడీ అయిపోయింది అనమాట. మీరు కోక్ వద్దనుకుంటే డైరెక్ట్ సోడా కూడా వేసుకోవచ్చండి, కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. బట్ ఈ కోక్తో అయితే ఇది చాలా బాగుంటుంది అనమాట, అందుకోసమని. చూసారండి సమ్మర్లో చక్కగా అనమాట మనం కూడా కొంచెం మన బాడీ చల్లదనం కోసం అని చెప్పేసి ఈ షర్బత్ ఒకటి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అలాగే మసాలా సోడా, అలాగే మామూలుగా స్వీట్ లెమన్ సోడా అనమాట. ఈ 3 అయితే చక్కగా మనం ఇంట్లో సమ్మర్ కాబట్టి ఎప్పుడు చేసుకొని తాగొచ్చు, లేదంటే ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం చేసి ఇవ్వచ్చు అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.